స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. వెయిట్ మేనేజ్మెంట్కి మనం ఏం చేయొచ్చు? ఓన్లీ వార్మప్ త్రూ మనం రెగ్యులర్గా చేసే డయట్, స్లీప్ వీటితో పాటుగా మనం చిన్న వార్మప్లోనే యోగా త్రూ వార్మప్లో ఎలా మనము వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఐస్కి మనకి పవర్ వాక్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్. మీరు చూస్తే అగైన్ ఇక్కడ కూడా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్స్ అనేవి ఇలా ఎల్బో, బోత్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్ ఎల్బోతో రైట్ పామ్తో లెఫ్ట్ ఎల్బోని అండ్ లెఫ్ట్ పామ్తో రైట్ ఎల్బోని పెట్టుకుంటే ఇలా మీరు చూస్తే ఆటోమేటిక్గా స్పైన్ స్ట్రైట్ అయిపోయింది. చూడండి, ఇలా మామూలుగా మనం ఇలా స్లౌచ్గా ఉండి హ్యాండ్స్ ఆర్ లెగ్స్ లిఫ్ట్ చేసే కంటే మనం ఒకసారి ఇలా పెట్టుకున్నామంటే స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా. ఈ స్పైన్ స్ట్రైట్ ఎప్పుడైతే అవుతుందో ఇది కూడా మనకి ఫ్లెక్సిబిలిటీకి ఖచ్చితంగా దారవుతుంది. ఫౌండేషన్ అంటారు కదా. సో బేసిక్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా ఉండడము, మన బ్రీత్ అనేది డీపర్గా ఉండడము, మన దృష్టి బ్రీత్ పైన ఉండడము, ఇలాంటి చిన్నవి మనం ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా డీపర్గా మనం వెళ్ళగలుగుతాము అండ్ ఆసనాల్లో ఉండగలుగుతాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేటివ్ అంటే ప్రశాంతంగా కూడా ఆటోమేటిక్గా అవ్వగలుగుతాము అనమాట. సో బేసిక్స్ ఫౌండేషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. హెల్ప్ పెట్టుకొని నీస్ కోసం ఫస్ట్ స్లోగా ఇలా నీస్ రొటేట్ చేసుకొని 1 ఇన్హేల్ చేస్తూ ముందుకి, ఎక్సేల్ చేస్తూ వెనకాలకి 2 3 ఆపోజిట్ 1 2 and 3 ఇలా చేశాక అప్పుడు ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేస్తూ పైకి, స్లోగా పైకి, ఎంత వీలైతే అంత. మీరు ఇక్కడ చూస్తే మన హిప్, థై అండ్ నీ 3 ఎలైన్ అయి ఉంటాయి. అండ్ యాంకిల్ జాయింట్ దగ్గర అన్ని జాయింట్స్కి మనకి హిప్ నుంచి ఉండే అన్ని జాయింట్స్కి మంచి బ్లడ్ ఫ్లో వెళ్తుంది. సో ఇది చేసేటప్పుడు స్లోగా ఆపాలి అనుకున్నప్పుడు స్లోగా ఆపడం. మళ్ళీ స్పీడ్ చేయొచ్చు, మనము ఓపిక వచ్చింది చేయగలుగుతాము. స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే అప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం హార్ట్ రేట్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కార్డియో లాగా కూడా మంచి కార్డియో లాగా స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని మీరు చూస్తే చెస్ట్ ఓపెన్ అయినప్పుడు గాలి ఎక్కువ వెళ్తుంది కదా దాంట్లోకి. సో మనకి కార్డియో లాంటి ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అందుకని స్లోగా ఆపేటప్పుడు స్లోగా మనకి ఎక్కువసేపు అవుతుంది అంటే స్లో డౌన్ చేసి మళ్ళీ ఇది అట్లీస్ట్ 1 minute తర్వాత మనం టైమర్ పెట్టుకొని 1.5 తర్వాత 2 minutes అలా స్లోగా ఎవ్రీడే చేసుకుంటూ వెళ్తే మీరు బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తారు. అది మనం నీ పెయిన్ ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి అంతే, అది ఒక్కటే డిఫరెన్స్. ఇది చేసుకోవచ్చు బట్ స్లోగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి నెక్స్ట్ ఈ మొత్తం ఫీట్ని బాగా ఎనర్జైజ్ చేస్తుంది, లెగ్స్ అండ్ ఫీట్ని బాగా ఎనర్జైజ్ చేస్తుంది. ఈవెన్ పెల్విక్ ఫ్లోర్ని కూడా బ్లడ్ ఫ్లో అనేది పెంచుతుంది అనమాట. ఇది మనం బేసిక్ వార్మప్స్ కింద తీసుకోవచ్చు. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ముందు అవి కూడా చూస్తూ ఉందాము. బట్ ఇవి మెయిన్ జాయింట్స్ అన్నిటికీ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేసి ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి మనకి యూజ్ అయ్యే వార్మప్స్ యోగా త్రూ. బ్రీత్ మాత్రం సింకింగ్ మర్చిపోకండి, అది చాలా 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 అవసరమైనది. ఏంటంటే మన దృష్టి శ్వాస పైన ఉండడం. అండ్ ఎప్పుడూ చెప్పుకున్నట్టు అంతా మనం చేసాము అనుకున్నాక ఒక పామ్ చెస్ట్ పైన, ఒక పామ్ స్టమక్ పైన పెట్టుకొని చాలా డీప్ ఇన్హలేషన్ అండ్ స్లోగా డీప్ ఎక్సలేషన్. డీప్ ఇన్హలేషన్, సో ఏ పనికైనా సరే క్లోజర్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే దృష్టి పెట్టుకొని స్టార్ట్ చేసామో అటెన్షన్, మళ్ళీ ఏం చేసుకున్నా సరే లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా కూలింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు 5 minutes ఉంది, 15 minutes ఉంది, నేను ఫాస్ట్గా చేస్తాను అనుకున్నప్పుడు కూడా 2 minutes, ఆ 5 minutesలో కూడా 2 minutes డివైడ్ చేసుకొని ప్రశాంతంగా మనమే చేసుకున్నాక 1 నిమిషం దాంతో చేసిన పనితో కానీ చేసిన దాంతో కానీ టైం స్పెండ్ చేయగలిగితే మీకు
హోల్సమ్నెస్ అనేది వస్తుందన్నమాట. అంటే తృప్తి వస్తుంది దాంతో. అండ్ మీ బాడీ కూడా ఫస్ట్ జరిగినది ఏంటి అనేది అసిమిలేట్ చేసుకోగలుగుతుంది. దాని లోపలికి తీసుకొని దాని ద్వారా మంచిగా మనకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. మనం ఈ ప్రాసెస్ని ఫస్ట్ మనం మన మైండ్ని ఎంజాయ్ చేయించగలుగుతాం అనమాట. అదే ఫాస్ట్గా చేసేసి హడావిడిగా చేసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే డిస్కనెక్షన్ వచ్చేస్తుంది, డిస్కంటిన్యూటీ ఉంటుంది కదా. ఈ పనికి నెక్స్ట్ పనికి మనకి సింక్ ఉండదన్నమాట. అండ్ ఆ ల్యాగ్ మనకి ఖచ్చితంగా కంటిన్యూ అయ్యి మనకి డెఫినెట్గా ఏదో ఒక డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది. సో ప్రతి పనికి కూడా ఎస్పెషల్లీ ఇలా ఫిజికల్ యాక్టివిటీస్కి కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆగి ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం, ఓకే మన ఫ్లెక్సిబిలిటీ మనం బిగినర్ ఫ్రెండ్లీ వెయిట్ లాస్ వాళ్ళకి అండ్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి, వాళ్ళకి ఎస్పెషల్లీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి కాబట్టి ఆ ఇంటెన్షన్ని మనం సంకల్పంగా చేసుకొని ఏమి లేదు. కూలింగ్ అంటే జస్ట్ మన దృష్టిని డీప్ బ్రీత్లోకి తీసుకెళ్ళడం. అంటే పైన భాగం మాత్రమే కాకుండా చెస్ట్కి కంప్లీట్లీ ఇన్హేల్ అండ్ కంప్లీట్లీ ఎక్సేల్. కంప్లీట్లీ ఇన్హేల్, స్లోగా ఎక్సేల్. ఇలా మనం కనుక చేసుకుంటే ఫస్ట్ బాడీకి ఎప్పుడైతే డీప్ బ్రీతింగ్ అనేది అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా దీంతో స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. దాంతో మన పనులలో షార్ప్నెస్ పెరుగుతుంది అనమాట. అంటే చేసే పనికి ఫలితం రావడం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి, ఎలా నచ్చుతుందో మీకు, ఎలా రిజల్ట్స్ కనిపిస్తాయి. 15-20 డేస్లో మీరు చూస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి తెలియడం స్టార్ట్ అవుతాయి. ఇంచ్ లాస్ అనేది ఇమ్మీడియట్గా మీరు చూస్తారు. అదే మంచి మోటివేషన్. మనం ఇంకా యోగా పాత్ని ఫాలో అయ్యి ఇంకా ఎక్కువ అన్నీ నేర్చుకొని మనం అప్లై చేసుకోవడానికి ఎవ్రీడే.